హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఫ్రెండ్స్ మీకు ఓవర్లోడ్ రిలే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తూ ఉన్నారో ఫ్రెండ్స్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోకి పోదామండి. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఏబీబీ కంపెనీకి చెందినటువంటి ఓఎల్ఆర్ అంటారు. ఓఎల్ఆర్ అంటే ఓవర్లోడ్ రిలే, థర్మల్ ఓవర్లోడ్ రిలే అంటారనమాట. సో రిలే మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి ఎప్పుడైతే కనుక అన్వాంటెడ్ ఏదైతే కనుక ఓవర్ కరెంట్ తీసుకోవడం కానీ మోటార్ కానీ ఏదైనా అటువంటిప్పుడు ఏం చేస్తుందంటే ఈ రిలే అనేది బ్రేకర్కి సెన్స్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అప్పుడు బ్రేకర్ ఏం చేస్తుందంటే ట్రిప్ చేస్తుంది. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మనకి మోటార్ కానీ ఏదైతే లోడ్ కనెక్ట్ అయిందో అది మనకి ప్రొటెక్షన్ చేయబడుతుంది అనమాట. సో దాని పర్పస్ కోసం అయితే కనుక మనము రిలేస్ అయితే యూజ్ చేస్తాము. సో ఇది వచ్చేసి మనము థర్మల్ ఓవర్లోడ్ రిలే అంటే ఇది వచ్చేసి మనకు మోటార్ కోసం అయితే యూజ్ చేస్తారనమాట. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. సో వెరీ యూస్ఫుల్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి అడ్జస్ట్మెంట్ అంటే యామ్స్ అంటే ఎంత రేటెడ్ కరెంటు మనము సెట్ చేసుకుంటే మనకు ట్రిప్ అవ్వాలి అనేది మనము ఈ యొక్క సెట్టింగ్స్ ద్వారా మనమైతే కనుక ఇక్కడ నాబ్ ఉంది కదా, దీన్ని ఇక్కడ టెస్టర్ ఇలా పెట్టి తిప్పితే కనుక యారో మార్క్ ఎక్కడైతే పెట్టుకుంటామో మనకు ఆ రేటింగ్ దగ్గర మనకైతే కనుక ఈ ఓఎల్ఆర్ అనేది ట్రిప్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏ అంటే యామ్స్. సో ఎంత కరెంట్ దగ్గర మీకు ట్రిప్ అవ్వాలి, ఈ సర్క్యూట్ బ్రేకర్ ట్రిప్ అవ్వాలి అనేది మనం ఇక్కడ సెట్టింగ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ పక్కన ఇది ఉంది కదా, ఇది వచ్చేసి యారోలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇంకా కెమెరా దగ్గర పెడతానండి. సో ఇక్కడ ఉంది కదా MAN మాన్యువల్ అని ఉంది, ఇక్కడ AUT అని ఉంది అంటే ఆటో మాన్యువల్. సో ఇది వచ్చేసి ఈ యారో మార్కు మాన్యువల్గా పెట్టుకుంటే ఇన్ కేస్ మోటార్ ట్రిప్ అయినప్పుడు మనము మాన్యువల్గా రీసెట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. లేదు మనము AUT కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు. సో ఫ్రెండ్స్ అదిగో ఇక్కడ ఉంది కదా MAN, ఇక్కడ AUT ఉంది కదా. ఆటోలో AUT ఆటో ఈ యారో మార్కు ఇక్కడ ఆటోలో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రీసెట్ అయిపోతుంది. కానీ ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక మోటార్ కానీ ఏదైనా కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనుక ఉంటాయన్నమాట. సో మ్యాక్సిమం 99.99% ఆటోలోనే పెట్టుకుంటారనమాట ఈ యారో మార్కును. సో ఇదన్నమాట దీని యొక్క పర్పస్ అయితే మాన్యువల్ ఆటో అన్నమాట. ఇది వచ్చేసి కరెంట్ రేటింగ్ సెట్టింగ్ అనమాట. ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ట్రిప్ అయింది అనుకోండి, మనం మాన్యువల్లో పెట్టి ఉంటాము. అప్పుడు ట్రిప్ అయితే ఇది వచ్చేసి ఇక్కడ మనము దీన్ని మాన్యువల్గా రీసెట్ చేయడం అంటారు అనమాట. ఈ బ్లూ కలర్లో ఉంది కదా, సో మాన్యువల్గా రీసెట్ చేస్తే కనుక అప్పుడు అనేది ఫాల్ట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మనకి కొన్ని నంబర్స్ అయితే ఉన్నాయి, 95, 96, 97, 98 ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి NONCలుగా మనము యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ చూస్తే ఇంకా ఇక్కడ మనకి ఒకటి కనిపిస్తుంది టెస్ట్ సింబల్ అని, ఇక్కడ ఉంది కదా టెస్ట్, తర్వాత యారో మార్క్ ఇక్కడ ఉంది కదా ఈ పిన్ అనేది. సో మనము దీన్ని ఈ లాస్ట్కి అనాలన్నమాట. సో ఇలా అంటే కనుక మనము ఏదైతే కనుక దీన్ని కాంటాక్టర్కి కనెక్ట్ చేస్తామో, కనెక్ట్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తే కనుక పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే. ఇవి వచ్చేసి మనము కాంటాక్టర్కి అయితే కనుక ఇలా కనెక్ట్ చేస్తాం అనమాట. కనెక్ట్ చేసిన తర్వాత అవుట్పుట్ టెర్మినల్స్ ఇక్కడైతే తీసుకుంటాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక. ఒకటి వచ్చేసి మనం ఇక్కడ టెస్ట్ చేయడానికి, తర్వాత రీసెట్ చేయడానికి, తర్వాత మాన్యువల్ ఆటో పెట్టుకోవడానికి ఇది అనమాట. తర్వాత కరెంట్ సెట్టింగ్స్ అనమాట. దీని యొక్క సెట్టింగ్స్ వచ్చేసి మనకి 4.5 amps నుంచి 6.5 వరకు ఈ ఓవర్లోడ్ రిలే అనేది మనకి వర్క్ చేస్తుంది అనమాట. సెట్ చేసుకోవచ్చు. సో 4.5 amps నుంచి మనకి 6.5 amps వరకు ఇదైతే పనిచేస్తుంది అనమాట. సో ఇది అనమాట ఫ్రెండ్స్ దీని గురించి. ఇది వచ్చేసి మనకి ABB కంపెనీకి చెందినటువంటి ఓవర్లోడ్ రిలే అనమాట. సో ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.